హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ గురించేనండి. ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి మించి మన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఉండబోతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 140 మీటర్ల వెడల్పు మరియు 189 కిలోమీటర్ల పొడవుతో ఉండబోతోందండి. అంటే ఎన్నో రెట్లు పెద్దదండి మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మన గుంటూరు సత్తెనపల్లి హైదరాబాద్ మరియు అమరావతి సత్తెనపల్లి హైదరాబాద్ రోడ్ చాలా పెద్దగా 8 లైన్స్ హైవే చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 23 మండలాలను కవర్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు నేను 2 మండలాల గురించి మాట్లాడబోతున్నాను. మేడికొండూరు మండలంలోని సిరిపురం, కొర్రపాడు, పాలడుగు మరియు తాడికొండ మండలంలోని పాములపాడు, పొన్నెకల్లు, రావెల ఈ ప్లేసెస్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మన ల్యాండ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ల్యాండ్స్ అన్ని ప్యూర్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. ఈ ల్యాండ్స్ అన్ని గుంటూరు హైదరాబాద్ 8 లైన్స్ హైవేకు చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే ఈ ల్యాండ్స్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అది కూడా రాజధాని ప్రాంతంలో. అంటే 700 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ కి వెళ్లిపోయేంత దగ్గరలో మన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి. అతి తక్కువ ధరలో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ లో ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటే ఈ ప్లేసెస్ అనేవి కరెక్ట్ అండి ఇన్వెస్ట్ చేసుకోవడానికి. మీరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చూశారు కదా, అది అనౌన్స్ అయ్యాక దాని చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ ఎంత ప్రైస్ హైక్ అయ్యాయో ఇది కూడా అంతేనండి. ఇప్పుడు ఉన్న ప్లేసెస్ భవిష్యత్తులో దొరకవు, దొరికినా ఈ రేట్కి అస్సలు దొరకవు. ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ప్రైజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రోజే సైట్ విజిట్ చేయండి. చుట్టుపక్కల ల్యాండ్స్ ఒకసారి చూడండి, ఆ తర్వాతే మీ నిర్ణయం తీసుకోండి. మరిన్ని వివరాల కోసం శ్రీ శ్రీనివాస హౌసింగ్ అండ్ డెవలపర్స్ క్రింద కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించగలరు. ఇన్వెస్ట్ ఇన్ అమరావతి, ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్.